దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా నీతికి ఆధారభూతుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవ, ప్రకటన 1:18 ప్రకారం నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించవాడను, మృతుడనైతుంది కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడైన దేవుడిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. దైవ మా తండ్రి, అయోగ్యులైన మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడు యేసు క్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపి ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాల ద్వారా ఈనాడు మాకు కలిగించిన గొప్ప రక్షణ బట్టి తల వంచి నమస్కరించి సాగిలపడుతూ, తండ్రి, దేవా, ప్రభువా, ఎంత గొప్ప ప్రేమ మాయలు చూపించిన ఆ ప్రియ ప్రభువుకి నానా తల వంచి నమస్కరించి సాగిలపడుతూ నీ పాదాలకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొక ప్రభుదినం మాకిచ్చి పరలోకంలో 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాను కోట్లు పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని మానక దివారాత్రులు ఆరాధించేటువంటి ఆరాధనను నా ప్రియ రక్షకుని మరణ, భూస్థాపన, పునరుద్ధానాల ద్వారా మేము కూడా బేర్షబాలో ఇలాగా నీ ప్రజలందరూ నీ సన్నిధిలో మోకరించి నీ పాదాల దగ్గర సాగిలపడే గొప్ప భాగ్యం ఇచ్చినావు. అందును బట్టి స్తుతించి కనపరిచి ఆరాధిస్తూ, దేవా తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ ఘనత పొందండి. మా గొప్ప ఉద్యోగం కలిగించి నీ లేఖనాల ద్వారా ఎలా మేము నిన్ను మహింపరిచి ఆరాధించి గణపరచాలో ఆరాధన ఆత్మతో నింపమని, ఈ కోడిక ఆరంభం నుండి అంతవరకు మీరు నడిపించి మహిం పొందమని, వినేవారు కూడా దూర ప్రాంతం దగ్గర ఎక్కడుండినా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడు బయటికి రాకుండా నేను మూసుకోవాలి, తర్వాత కచ్చి మూసుకోవాలి. పెద్దపాటల పుస్తకంలో పాట సంఖ్య 194. పెద్దపాటల పుస్తకంలో పాట సంఖ్య 194. మరొక పాటల పుస్తకంలో 228. చిన్న పాటల పుస్తకంలో 187. పెద్దపాటల పుస్తకంలో 228, మరొక దాంట్లో 194, చిన్న పాటల పుస్తకంలో 187, కొత్త పాటల పుస్తకంలో 60 నెంబర్ పాట పాడుకుందాం. ఎంత జాలి యేసువా, ఎంత అని ఊహించలేను, ఎంత జాలి యేసువా, హానికారుడ హింసకుడను, దేవదూషకుడను నేను, హానికారుడ హింసకుడను, దేవదూషకుడను
నొంది శివ నాకై ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా ఏమి నీక పెంచగలను ఏమి లేని వాడనయ్యా ఏమి కల్పించగలను ఏమి లేని వాడనయ్యా రక్షణంపు పాత్రనేతి రక్షణంపు పాత్రనేతి స్తోత్రమంచు ఆడేదా ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా నీదు నామమునకు ఇలలో భయపడేడు వారి కోరకై నీదు నామమునకు ఇలలో భయపడేడు వారి కోరకై నాదుడా నిలిచు మేలు నాదుడా నిలిచు మేలు ఎంత గొప్ప యేసువా ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా నాదు ప్రాణమునకు ప్రభువా సేద తీర్చువాడా నీవు నాదు ప్రాణమునకు ప్రభువా సేద తీర్చువాడా నీవు నాదు కాపరి నీవు నాదు కాపరి నీవు నాకు లేమి లేదుగా ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడేదా ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా పెద్దపాటల పుస్తకంలో 71 పెద్దపాటల పుస్తకంలో
71 నెంబర్ పాట. కొత్త పాటల పుస్తకంలో 12 నెంబర్ పాట. పెద్ద పాటల పుస్తకంలో 71. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడని పాట పాడుకుందాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసు
చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మొదటిగా ఆరాధన వర్తమానం ఉంటుంది. ఆరాధన వర్తమానం అయిన 10 నిమిషాలకి దాకా మరి మీరు మీ కుటుంబాల్లోనే దేవుణ్ణి ఆరాధించండి. తర్వాత రెండవ వర్తమానము, ఆరాధన వర్తమానం అయిన 10 నిమిషాలకి రెండవ వర్తమానము మళ్ళీ తిరిగి లైవ్ కంటిన్యూ అయింది. కాబట్టి మరి ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా తిరిగి పాల్ జొన్నలగడ్డ అనే దాని మీద టైప్ చేస్తే మరి మీకు లైవ్ వస్తూ ఉంటుంది. మొదటి వర్తమానం అయిన 10 నిమిషాలకి మళ్ళీ రెండో వర్తమానము స్టార్ట్ అయింది. మరి మీ ఇళ్ళ కాడ చేరి మరి దేవుణ్ణి వాక్యం విని దేవుణ్ణి ఆరాధించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణ పరిశుద్ధమైన తల్లి, నీకు అందరి పదాల పట్టుదలతో అంతా తెలుసుకుంటూ గత పరిశుద్ధి నుంచి ప్రభా తల్లి పరిశుద్ధం వరకు ప్రభా మీ యొక్క పరిశుద్ధిలో ప్రభా తల్లి కూడా ప్రార్థించుకుంటే సమయం పెట్టి ఉన్నా చేసుకుంటూ దయగా తండ్రి ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీ నామానికి మహిమాకంతా ప్రభావం పొందినందుకు అన్నారు. అలాగే ప్రభా తండ్రి నిన్ను ఆరాధించుండగా ప్రభా నీ దాసం ద్వారా ప్రభా తండ్రి మేము ఎలా ఆరాధించాలో ప్రభా నిన్ను ఎలా మహింపరచాలో ఎలా కనపరచాలో ప్రభా నీ దాసం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడమని ఈ చిన్నమనుల మీరు పొందాలి. అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి యొక్క శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళతో కూడా మీరు మాట్లాడి సహాయపడమని సమస్త నీ పదాలు పట్టుకుంటూ ఏ స్నానం వేడుకుంటున్నామని తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనమందరమే కలిపి చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం 27వ వచనం అందరమే కలిపి చదువుదాం. చదవండి. సియోనుకు న్యాయం వచ్చేతును, తిరిగి వచ్చిన దాన్ని నివాసులకు నీతి చేతును విమోచనము కలుగును. చదవండి. సియోనుకు న్యాయము చేతును, సియోనుకు న్యాయము చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. ఈ సమయంలో మనం ఆరాధించక ముందు కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుని ఆరాధన చేద్దాం. విమోచనం ఎలా కలుగును కొంచెం మీరు ఒకసారి నాతో చెప్తే మరి నేను కూడా కొన్ని జ్ఞాపం చేసుకుంటాను. విమోచనం ఎట్టగలిగిద్ది, విమోచన ఎలా కలుగుతుంది? విమోచన కలిగేదానికి కారణం ఏంటంటే లేఖనాల్లో రాయబడినట్లుగా 1వ యోహాను 1:9 చదివితే మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు నీతివంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయండి. చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే విమోచన కలిగేదాని కొరకు కారణం ఏంటంటే ఇక్కడ రాయబడింది. యెషయా గ్రంథం 27వ వచనంలో 1:27లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతి చేత విమోచన కలిగింది. అంటే నీతి ఎలాగొచ్చింది? నీతి ఎలాగొచ్చిందంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు నీతివంతులుగా చేయబడతామని తెలిసింది. అంటే నీతివంతులుగా చేయబడినటువంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళకి విమోచన కలగాలి. ఎలా కలిగింది? లేఖనాలు మనం చూస్తుంటే విమోచన కలుగుట కొరకు లేఖనాలు మనం పరిశీలించి చూద్దాం. లేఖనాలు మళ్ళీ ఒకసారి పరీక్షిస్తాం. చూడండి. రోమేలు రాజపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూడండి. ఇప్పుడు నీతివంతులు ఎలాగా అంటే విమోచనానికి కారణం ఏంటంటే నీతి కావాలి. నీతి కావాలంటే మొట్టమొదటిగా చూస్తాం మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు నీతి జరిగిద్దంట. అంటే నీతి ద్వారా ఏం జరిగిందంటే ఇక్కడ లేఖనాలు రాయబడింది. చూడండి. 9వ వచనం చదువుదాం. రోమా 5:9. జాగ్రత్తగా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా ఇప్పుడు విమోచనం ఎలా కలిగింది? ముందేమో
పాపాలు ఒప్పుకుంటే నీతివంతులు అవుతాం. రెండోది విమోచన రావాలంటే ఆయన రక్తం ద్వారా విమోచన కలిగింది. ఎఫెసీ రాజపత్రిక లేఖనాలు మనం పరిశీలించినప్పుడు ఇంకొక మాట చెప్తాం మీకు. మూడోదిగా రోమీయుల రాజపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, నీ మాటలలో 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా విన్నారా? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతివంతులు. ఇప్పుడు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకున్నాం. నా కొరకు యేసుక్రీస్తు వారు తన శిలువలో రక్తం కార్చి మన పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని నమ్మాలి. ఎప్పుడు నమ్ముతామో ఇప్పుడు నమ్ముడు ద్వారా నమ్మువారు క్రీస్తు యేసునందు విమోచన కలుగుతుంది. అంటే ఇప్పుడు గొప్ప నీతివంతులు చేయబడతాం. మళ్ళా రోమా 3:24. కాబట్టి నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు నేను నా పాపాలు ఒప్పుకున్నాను కాబట్టి ఆయన క్షమించినను నీతివంతురాలుగా చేయబడ్డాడనే నిరీక్షణ కలిగింది. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం ద్వారా రోమా 5:9 చూసినట్టుగా విమోచనం అంటే ఆయన రక్తం ద్వారా మనం నీతివంతులుగా చేయబడతాం. మరింత నిశ్చితగా అంటాడు. ఇప్పుడు ఈ రెండే చాలు. ఇప్పుడు నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇప్పుడు ఆయన నన్ను నీతివంతుడిగా చేశాడు, నన్ను ఆయన రక్తం ద్వారా విమోచించి నీతివంతులుగా అయ్యాను. ఇప్పుడు నమ్మాలి. ఆ నమ్ముడు ద్వారా కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఏంటి విమోచన కలిగింది? ఇప్పుడు మనం చూస్తే నీతి వలన విమోచన కలిగింది. నీతి కావాలంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాప క్షమాపణ కావాలంటే రక్తం ఆయన కార్చిన ద్వారా నీతి. ఇప్పుడు మనం నమ్మాలి. అవన్నీ నమ్మినప్పుడు మనకి ఏం కలిగిందంటే ఇప్పుడు విమోచించబడ్డాం మనం అని నచ్చాలి. అంతకాదు, ఇంకా 4వదిగా చూస్తే ఎఫెసీ రాజపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకేం కలిగిందంటే ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనకు విమోచన అనగా మన అపరాధాలకు ఇప్పుడు క్షమాపణ కలిగి ఉన్నది. ఎంత అద్భుతం! అందుకనే మనం ఆయన ఆరాధించ బద్ధులమైనాం. ఇప్పుడు విమోచన కలిగే దాని కొరకు నీతి ద్వారా విమోచన కలిగింది. నీతి కావాలంటే పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం కాదు, కానీ ఆయన రక్తం ద్వారా విమోచన కలిగింది. నీతివంతులుగా చేయబడ్డాం. నీతివంతులుగా అయినంత మాత్రం మనకేముంది? నీతివంతులని ఎట్టా నమ్మాలి. మనం నమ్మి కాబట్టి నీతివంతులుగా చేయబడ్డాం, విమోచించబడ్డాం. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తం ద్వారా విమోచన కలిగింది మనకి. అంతేకాదు, విమోచనే కాదు, అపరాధములు కూడా క్షమించబడ్డాం. క్షమాపణ కూడా కలిగింది. విమోచించబడ్డాం, క్షమాపణ కలిగింది, నీతివంతులుగా చేయబడ్డాం. ఎంత ధన్యులు అంటే మనం. అందుకనే ఆ ప్రియ ప్రభువుని ఆయన హృదయారా ఆరాధించబద్ధులమైనాం. అదే ఎఫెసీ రాజపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇంకా అద్భుతమైనటువంటి మాట్లాడి ఇంకేం చేసినాడో చూడండి. అంత విమోచించడమే కాదు, నీతివంతులుగా చేయబట్టమే కాదు, నమ్మటమే కాదు, కానీ ఇప్పుడు మనం చేయబడిందంటే కుమారులుగా చేయబడ్డాం. ఒకటే చదువు. తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహదైశ్వర్యమును కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం ద్వారా క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా ఎక్కడి నుంచి లెక్కేసుకోండి.
ఆయన క్రీస్తు యేసు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ముందుగా నిర్ణయించుకున్నాడు. తన కోసం మనల్ని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమి నిర్దోషులముగా ఉండాలని ఎప్పుడు వేసుకున్నాడండి? ఎప్పుడు గుర్తించాడు? జగత్పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనం ఎంత ధన్యులమంటే ఆయన కుమారులుగా తన కోసం నిర్ణయించుకోవడమే కాదు కానీ పరిశుద్ధులుగా నిర్దోషులముగా ఈ జగత్పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత, మామూలు కాదు ప్రేమ. ఏంటి ప్రేమ? కొట్టినారు, ఏం మాట్లాడలే, గుద్దుతున్నారు, ఏం మాట్లాడలే, ఎంట్రుకలు పెరికేసినారు, ముఖం మీద గుద్దినారు, రక్త చిత్తమైపోయింది. ఆయన ఎంత హింసించి ఆయన గాయపరిచిన ఆ ప్రేమ, తండ్రి మీరేం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు, క్షమించు. ఏంటి ప్రేమ? లోకంలో ఎలాగా ఎవరన్నా చేయగలరా? ఆయన ఒక్కడే ఎంత చిత్రహిమ చేస్తున్నా ఆయన ప్రేమ ఎలాంటిదంటే పక్కన తల్లి వచ్చింది ఏడుస్తుంది, గుండెలో బాదుకుంటుంది, ఏడుస్తుంది. అమ్మా ఇట్రా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఏం ప్రేమ అండి చూడండి. యోహాన్ని పిలిచాడు, ఇదిగో నీ తల్లి. అంత భయం నాకెందుకు, ఏదో వచ్చాను పోయాను అనుకోలే. ఆ ప్రేమ ద్వారా నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన ఆరాధించబద్ధమై ఉన్నాం. మొట్టమొదటి గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ యెషయా గ్రంథం 1:27 వచనం మళ్ళీ చదవండి. సియోనుకు న్యాయము చేతును తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. అది ఏమిటి విమోచన అట్ట కలిగింది? ఇప్పుడు నీతి చేత విమోచన కలిగింది. నీతివంతులుగా ఉండాలంటే మనం అందరమే, మాట్లాడే నేను విని మనందరమే, లోకంలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు నీతివంతులేమో నాకు తెలియదు కానీ మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి ఎవడు కూడా మంచివాడు నీతివంతుడు లేడు. లేఖనాలు ఉండే ఆ మాటలు కూడా, నీతివంతుడు లేడు ఒక్కడు లేడంట. అందరమే, ప్రతి ఒక్కరిమి నీతివంతులు ఎవ్వరు లేరు. అందుకని ఆయన నీతివంతుడు కనుక మనల్ని నీతివంతులుగా చేస్తున్నాడు. ఎట్లా? తన రక్తం ద్వారా. రెండోది అంతేకాదు, రక్తం ద్వారే కాదు కానీ మనం నమ్మాం, విశ్వసించాం, నమ్మాం కాబట్టి నీతివంతులు చేయబడ్డాం. ఇప్పుడు విమోచించబడ్డాం. అంటే విమోచనతో అంత ఊరుకోలే. ఎఫెసీ 1:7 చూస్తూ వస్తే ఇక్కడ రాయబడినటువంటి లేఖనాలు చూసినప్పుడు ఏమన్నట? ఆయన రక్తము ద్వారా విమోచనము కలిగింది, అపరాధములకు క్షమాపణ కూడా కలిగించాడు. ఎంత ప్రేమ! ఆయన రక్తం ద్వారానే. ఎందుకంటే ఆయన రక్తం పాపం లేనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి వాడు కనుక ఆయన కుమారులుగా, ఐదోదిగా ఆయన కుమారులుగా చేసుకుంటకు నిన్ను నన్ను తండ్రి ఈ జగత్పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ రాయబడింది. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉంటకు, నిర్దోషులుగా ఉంటకు ఆయన క్రీస్తులో ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. మనం యోగ్యులమని కాదు, ఏ యోగ్యత లేనటువంటి మనల్ని తన కుమారులుగా చేస్తున్నాడంటే ఎంత గొప్ప ధన్యత. అందుకనే మనం హృదయాల ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆరాధన చేసుకుందాం. మోకరించండి, ఆరాధన చేసుకుందాం.